హే గ్యాస్ మళ్ళీ వచ్చేసాను అనమాట. దిస్ విల్ బీ రిగార్డింగ్ ద రివ్యూ ఆఫ్ సైంధవ్. వెంకటేష్ హ్యాస్ డన్ ఏ గుడ్ జాబ్. స్క్రిప్ట్ తీసుకోవడం కానీ ఎవరు ఏంటి అసలు ఎలాంటి మూవీ మనం తీస్తున్నాం, హీ హ్యాస్ ఆల్ ద కమాండ్ ఆన్ వాట్ హీ వాజ్ డూయింగ్. ఈ మూవీని ఇక్కడ ఈ టైంలో తీసుకుని రావడం ఇట్ వాజ్ ఏ వెరీ గుడ్ చాయిస్. అండ్ ఏంటంటే ఆ మూవీ చాలా అంటే చాలా బాగుందండి. ఇప్పుడు నీకు తీసి పడేసే అంత మూవీ అది కూడా కాదు, అసలు దెర్ ఆర్ ఎమోషన్స్ అన్నీ ఉన్నాయి. మీరు ఇలాంటి మూవీ తులసి చూశాను ఆర్ఎల్స్ ఇంకోటి చేస్తున్నా, ఎస్ ఉన్నాయి. కానీ ఈ ఏజ్లో తన ఏజ్లో పర్ఫెక్ట్ మూవీ అంటే ఇదే అనమాట. మనకి తమిళ వాళ్ళకి వచ్చేసి విక్రమ్ ఎలా ఉన్నాం, మనకి వచ్చేసి ఈ సినిమా ఎలా అనమాట. సైంధవ్ ఈజ్ లైక్ దట్. అండ్ థర్డ్ థింగ్ ఈజ్ దిస్ మూవీ ఈజ్ లైక్, ఇంకా కరెక్ట్ చెప్పాలంటే మన తెలుగు జాన్ విక్. ఏంటబ్బా ఈ జాన్ విక్ ఏంటి అనుకుంటున్నారా? యా, తెలుగు వాళ్ళకి మోస్ట్లీ చాలా వరకు తెలీదు, మేబీ చూడకపోయి ఉంటే మాత్రం చూడండి. జాన్ విక్ అనేది ఒక సిరీస్ ఉంటుంది, లైక్ మూవీస్ అనమాట. దీనిలో చాలా అంటే చాలా బాగుంటుంది. ఇట్లానే ఒక వన్ మ్యాన్ యాక్షన్ మూవీ అనమాట. హౌ ప్రొసీడింగ్స్ అనేది వెళ్తాయి. సో సేమ్ ఆ ప్యాటర్న్లోనే ఉంటుంది. అండ్ దిస్ విల్ బీ గుడ్. మన తెలుగులో కూడా ఇలాంటి మూవీ పడాలనుకున్నాను నేను. సో ఫైనల్గా అలాంటి మూవీ పడింది. దీనిలో ఏంటంటే మనకి వయలెన్స్ ఎక్కువ ఉంటుంది, గన్స్, డ్రగ్స్, ఇలాంటివి చాలా చాలా థింగ్స్ అన్నిటి మీద ఒక ఫైట్ లాగా ఉంటుంది అనమాట. దిస్ మూవీస్ వాజ్ గుడ్. ఇప్పుడు డీప్కి వెళ్దాం. దీనిలో పాజిటివ్స్కి వెళ్దాం, నెగిటివ్స్కి వెళ్దాం. ద పాజిటివ్ థింగ్ ఇస్ వెంకటేష్ అసలు వన్ మ్యాన్ షో. ఎమోషన్స్ అండ్ ఫైట్స్, ఎనీథింగ్ ఆ ఏజ్లో ఆయన చేసింది అసలు ఇట్ వాజ్ ఎ గ్రేట్ థింగ్ నాకు తెలిసి. అండ్ దాంతోపాటు హీరోయిన్ క్యారెక్టర్ని ఏదో అలా ఉన్నామా, ఇలా తీసి పడేసామా, వచ్చిందా, డ్యాన్స్ వేసిందా, వెళ్ళిపోయిందా అన్నట్టు కాకుండా దేర్ ఈజ్ అ పర్పస్. తనకు ఒక పర్పస్ ఉంది. అండ్ ఆ చిన్నపిల్ల ఎంత క్యూట్గా చేసిందో. సో ఇక్కడ ఒక ఫ్యామిలీని ఎస్టాబ్లిష్ చేయడం కానీ, వాళ్ళ ప్రాబ్లమ్స్ ఏంటి, అసలు ఏమైంది, ఇవన్నిటినీ కూడా క్లారిటీగా చూపించారనమాట. దిస్ ఈజ్ ద పాయింట్. మనకి ఒక సినిమా చూస్తుంటే అన్నీ కనెక్ట్లో ఉండాలి. ఏదో వచ్చిందా, డ్యాన్స్ వేసిందా, వెళ్ళిపోయిందా అన్నట్టు ఉండకూడదు కనెక్ట్లో. సో ఈ మూవీలో మాత్రం ఫీమేల్ లీడ్ డిడ్ ఏ గుడ్ జాబ్. అసలు తనకి చాలా ఇంపార్టెన్స్ ఉందన్నమాట. అండ్ అందరూ ప్రతి ఒక్క యాక్టర్కి ఇంపార్టెన్స్ అయితే ఉంది. అక్కడ స్క్రీన్ మీద వచ్చారంటే ఖచ్చితంగా వాళ్ళకి ఇంపార్టెన్స్ ఉంది. అలా ఊరికే వచ్చామా వెళ్ళిపోయామా అన్నట్టు కాకుండా. మ్యూజిక్ డైరెక్టర్ సంతోష్ నారాయణ బాబా బీజిఎం అయితే అదరగొట్టేశాడు. అసలు ఒక హై మూమెంట్ వచ్చేటప్పుడు కానీ ఇట్ వాజ్ గుడ్, పర్ఫెక్ట్గా ఉంది బీజిఎం. ఏ సీన్కి ఎలా పడాలి, ఎంత పడాలి, ఒక కంటిన్యూషన్ షాట్, ఆ కంటిన్యూషన్ షాట్కి ఎలాంటి మ్యూజిక్ సెట్ చేయాలి, అసలు ఇట్ వాజ్ గుడ్. చాలా అంటే చాలా బాగుంది. బాలీవుడ్లో తోప్ యాక్టర్ ఆయన్ని ఈ మూవీలో అసలు ఎక్సలెంట్ అనమాట. ఆయన కొంచెం కామిక్ టైం కానీ, సైకోయిజం కానీ, ఆర్ఎల్స్ ఇవన్నీ కొంచెం బాగా చూపించారనమాట. చాలా బాగుంది. అండ్ ఈవెన్ వాళ్ళు ఎలా అయితే మాట్లాడతారు, హిందీ వాళ్ళు ఒకసారి తెలుగు మాట్లాడాలి అన్న పాయింట్లో ఎలా అయితే ఉంటుందో ఆ మోడల్లో ఉంది. చూస్తుంటే ఆర్గానిక్గా ఉందన్నమాట. దిస్ ఈస్ ద థింగ్. అండ్ ఇప్పుడు డైరెక్టర్ గురించి మాట్లాడదాం. డైరెక్టర్ హీ హ్యాస్ డన్ ఫ్యాబులస్ జాబ్. ఒక స్క్రిప్ట్ రైటింగ్ కానీ, దానిలో స్క్రీన్ ప్లే కానీ, ఏదేది పెట్టాలి, ఎలా చేయాలి, అసలు నీకు ఎలా ఉంటుందంటే ఒక మూవీ చూస్తుంటే ఏదో బుక్ చదువుతున్నట్టు పర్ఫెక్ట్గా వెళ్తుంటుంది అనమాట. ఫస్ట్ ఇది ఎస్టాబ్లిష్మెంట్, దాని తర్వాత ఏది ఇక్కడ కాన్ఫ్లిక్ట్ రావాలి, ఇట్లా రావాలి, అసలు పర్ఫెక్ట్ ఉంది మూవీ అయితే మాత్రం. ఇట్స్ ఎ పర్ఫెక్ట్ మూవీ అసలు అదనమాట. ఇప్పుడు నెగిటివ్స్ వెళ్ళిపోతుంది. నెగిటివ్స్ ఏంటంటే అరే భయ్ ఏంట్రా లాజిక్స్ లేవు కొన్ని, ఎందుకు వచ్చారు, వన్ మ్యాన్ షో, ఒక్కడే అందరిని చంపేస్తాడా, అలా చేస్తాడు, అసలు మెడికల్ మాఫియా ఏంది, అదేంటి, ఇలా ఉంటుందా, అట్లా ఉంటుంది. ఇవన్నీ నెగిటివ్స్ అండి. ఇంకా చాలామంది ఇవన్నీ పట్టుకుని ఇలా ఎందుకు జరుగుతుంది, ఇలా జరగదు కదా, ఆయన ఎందుకు చేస్తాడు, జైలుకి వెళ్ళిన వెంటనే ఎందుకు వచ్చేస్తాడు, అంత తొందరగా ఎలా వస్తాడు, ఇట్లా ఈ క్వశ్చన్స్ అయితే పిచ్చ లైట్గా వస్తాయి. నెగిటివ్స్ ఆర్ లైక్ దట్. మనకు కొన్ని లాజిక్స్ ఏంటంటే హీరో ఎలా అయితే
చంపేస్తాడు అనేది అంత ఈజీగా చంపేస్తాడా, అలా చంపేస్తాడు, ఇలా చంపేస్తాడు, ఇవే అనమాట క్వశ్చన్ మార్క్స్. ఇవే అనమాట. ఇక్కడ ఏంటంటే కొంచెం సినిమాటిక్ లిబర్టీ తీసుకున్నారు, కొంచెం టైం తీసుకున్నారు. బట్ దెర్ ఈస్ గుడ్. నాకైతే మూవీ అయితే బాగా నచ్చింది. దీస్ ఆర్ ద స్మాల్ నెగిటివ్స్. ఏదో లాజిక్ మిస్ అయింది, ఇవి మిస్ అయినాయి, అలా కొన్ని థింగ్స్ అన్నాం అంతే. ఇంక దానికి మించి ఇంకేమీ లేదు. ఎవ్రీథింగ్ ఈజ్ ఫ్యాబ్ గుడ్. లెక్క మారద్ది ఎక్సలెంట్ ఉంది. ఆ డైలాగ్ మాత్రం వెంకటేష్ ఎర్రకి తీసాడు. మోస్ట్లీ ఇలాంటి వాయిలెంట్ క్యారెక్టర్లో వెంకటేష్ డిడ్ ఏ ఫ్యాబులస్ జాబ్. అంతే, పెట్టేసుకోండి, వెళ్ళిపోండి నాయన, సినిమా చూసేయండి. సో ఉంటా మరి, బాయ్. మళ్ళీ ఇంకో వీడియోతో మేము ముందుకు వస్తా. అంటిల్ దెన్ హ్యావ్ ఎ గ్రేట్ డే. బాయ్. సీ యూ, టాటా. మర్చిపోయింది, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రణీత్ సాయితేజ్కి.